నా గర్భాన కొడుకులు లేరు, నా గర్భాన బిడ్డ లేరు. ఈ కొడుకును సారి సవరించి పెంచి పెద్ద చేసినట్టయితే మేము భార్య భర్తలు చచ్చిపోతే ఉండండి రోజు ఈ కొడుకు ఇక్కడ కూడా విడుదల చచ్చినారు. ఈ కొడుకు తల గురించి పెడతాడని అయ్యో పచ్చి బాలు తాను మనిషి ఒక కాడ నిలిచుంటే అవుతాడు గాని రోజులు అవుతా, దినాలు అవుతాయి, ఏనాడు వారాలు అవుతాయా, రోజులు గడవంగా దినములు గడవంగా ఆ కొడుకు అంటే 3 నెలల కొడుకు పెరిగిండా. 3 నెలల కొడుకు ఏనాడు పెరుగుతాడు. సాదుకున్న తల్లి వీరలక్ష్మి దేవి సకల సంబరపడుతున్నా. అయ్యా పుడకారా దేశపతి రాజా కొడుకు ఏనాడు అంబాడుతాండో, అంబాడే కొడుకును చూసిన ఏనాడు సంబరపడతాండి. పల్లీలు మళ్ళా పట్టుకొని అరదర ఏనాడు గా రోజు మరి అంట కొడుకు ఏడాది కొడుకు పెరిగిండా. అయ్యో ఏడాది కొడుకురా అయ్యా కొడుకన్న పెరిగిలో ఏడాది 2 నెలల కొడుకు 2 3 ఏనాడు 5 ఏళ్ల కొడుకు పెరిగిండా. 5 ఏళ్ల కొడుకు పెరిగిండు గారా ఆ కొడుకు దేశపతి రాజు. ఓ తల్లులారా ఏంద్రా అగో చెప్ప ఎద్దునైనా గాని ఎద్దునైతే నాగడిగట్టుడే నార్మల్ అల్లా నా చక్కెర కొండలో, నా బంగారు కొండలో, నా లొట్ట చెంపలో చెప్ప పెద్ద పెరిగి ఉంటానా పెరిగిన కొడుక. ఇప్పుడు నువ్వు బడికి పోవాలరా, బడి మంచిగా చదువుకుంటా పావే, చదువుకోవాలి. ఎందుకంటే చదువు లేని వాడు సకల దున్నపోతు, విద్య లేని వాడు కోతి కంటే లక్షరాలు మిన్న కొడక. రాత నార్చి నేర్చుకోవాలి, తల రాత మంచుకోవాలి కొడక. రారా కొడకన్నది నలుగుండ తీసుకొచ్చి బలగా బలకం కొడుకు చేతికిచ్చింది. రౌతలు ఉన్నది బడిలోని జని చేపిత్తనాని కొడుకును తీసుకున్నది. అరే డీల్లు 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 డిల్లమ్మనాగులో ఆ కళ్ళు జల్లనాగులో అరే డీల్లు 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 డిల్లమ్మనాగులో కళ్ళు జల్లనాగులో అయ్యో కలియోగమాయవు ఎప్పుడు యుగమార జగమార కల్లా కలియుగమారే యుగమార జగమార కల్లా కలియుగమారే లోకమాయవు ఎప్పుడు అయ్యో కలియోగమాయవు ఎప్పుడు ఎనకలి పెద్ద ఎలాంటి అంచుదోది కట్టుకోని ఎనకలి పెద్ద ఎలాంటి అంచుదోది కట్టుకోని తెల్లంగి వేసుకొని ముదరట వాడు వేసుకొని ఒంటి ఓతంటే దేవుడు అరే ఈనాటి నా అంగడు అంత దోది కట్టరా ఈనాటి నా తమ్ముడు అంతంగి దొరగరా కాలిసాల నంగిలా చాతకాల లింగిలా కాలిసాల నంగిలా చాతకాల లింగిలా
పెళ్లికి పోదామంటే లాగు పర్రలేదు వంగుతాండ లాగులేదు వెనకటి పెద్దవాళ్ళంతా పదరముల తీరగట్టి వెనకటి పెద్దవాళ్ళంతా పదరముల తీరగట్టి ఎన్నెల సిగమడుచు వాడు దిగనిండా తొవ్వంటి ఓతంటే దేవతల కలనవాడే అరే ఈనాటి నా అక్కడ అంత తీర కట్టరా ఈనాటి నా చెల్లెలు అంతరై కదగరా రోజుకొక్క సోకాయ 2-3 గాజుల రోజుకొక్క సోకాయ 2-3 గాజుల ఓశంపకు చిన్న చిన్న గిరిదేవి 12 పల్లాయ పసిపిల్లకు తల్లాయ పసిపిల్లకు తల్లాయ అమ్మగారి నెత్తిలోన ముల్లాయ సంకలోన పిల్లాయ ఎక్కటోడు దిగటోడు వాడు దొప్ప వీడు దొప్ప రామ 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 ఇవ్వచ్చమ్మా శుక్రవారం చక్కని గడియ రోజని ఆనాడు కొడుకు దేశపతి రాజు ఇంటికొచ్చిన కానాడే కోమట్ల వెంకటమ్మ ఇంటికొచ్చిన కానాడు మంగమ్మ ఇంటికొచ్చిండు ఒకదాని తర్వాత చేంజ్ చేసిండు పిల్లగాడు దేశపతి రాజు మేరే మంగమ్మ కోమట్ల వెంకటమ్మ చూడవమ్మ మేరే మంగమ్మ కోమట్ల వెంకటమ్మ పిల్లగాడు దేశపతి రాజు ముగ్గురు పిల్లగాను చూడవమ్మ పళ్ళ మళ్ళా పళ్ళైనా చెప్పేది మాప చెప్తున్నా మాప చెప్పేది పోతున్నా అప్ప చెప్పుతా అంటే మీరే మంగమ్మ కోటమ్మ దేశపతి రాజులు ప్రేమించుతున్నారు మీరే మంగమ్మ తెలవకుంటా కోమట్ల వెంకటమ్మ దేశపతి రాజును ప్రేమించుతున్నది కోమట్ల వెంకటమ్మ తెలవకుంటా మీరే మంగమ్మ దేశపతి రాజును ప్రేమించుతున్నది ఇద్దరు కలిసి ఒక్కనే ప్రేమించుతున్నారు అప్పుడే రోజు కట్టాలి కలిగి వాళ్ళు ఇద్దరుగా ప్రేమిస్తున్నారే అమ్మా ఒక్కరాడు అనుకున్నాడు మంగమ్మ ఏంటి ఇంకటి ఇక రావే ఏంటిదే నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నా ఓ నువ్వెవరో ప్రేమిస్తున్నవి మన దేశపతి రాదు లేడా అవుని ఆ రాజుని అవలవులు చేస్తాను అవునవును కదా ఐ లవ్ యూ అదే ఐ లవ్ చేస్తుంది కానీ ఎప్పటి నుండి మన ఫస్ట్ క్లాస్ నుంచి ప్రేమిస్తున్నా నువ్వు ఇప్పుడే వస్తున్నా సరే ఒక మాట ఎప్పటి నుండి మన ఫస్ట్ క్లాస్ నుంచి నువ్వు అట్లా నేను కూడా లబ్ధ పడ్డా నీకు ఇంత కోవే లేదు కదా నీకే నేనెవరు చేసిరే లవ్ అట్ట కాదు నేనే ప్రేమిస్తున్నా నువ్వే ప్రేమిస్తున్నావా అవును ఎరికాను ఎవరు రాజు దేశపతి రాజునే ప్రేమిస్తున్నాను ఇద్దరం కలిసి ఒక్కనే నువ్వు ప్రేమించింది నాకెవరికనే సరే ఒక మాట మన 1 సైడ్ లవ్ అయితే 2 సైడ్ లవ్ కావాలి 1 సైడ్ లవ్ అంటే ఏంటి 2 సైడ్ లవ్ అంటే ఏంటి 1 సైడ్ లవ్ అంటే మనం ప్రేమించను ప్రేమించి మళ్ళీ ఆయన తిరిగి నా అందాన్ని చూసి మంచిగా ఉంది నా అందానికి ఏమైందా ఈ నా అందం స్టైల్ మస్తు నా అందాన్ని చూసి నేను ఎప్పటికి ఎండ పోను ఎండకెవరికరా ఎండ పోను మై గ్లామర్ బ్యూటిఫుల్ ఎండ కొట్టింగ్ చెమట అవును మై గ్లామర్ బ్యూటిఫుల్ ఎండ కొట్టింగ్ చెమట వచ్చింది అవగట్ట సూర్యకిరణ టచింగ్ మై గ్లామర్ డామేజ్ అందుకే ఎప్పుడు ఎండకి వెళ్ళా మరి 2 సైడ్ లవ్ అంటే ఏం చేయాలి 2 సైడ్ లవ్ కావాలంటే తిరిగి మనం ప్రేమిస్తే 2 సైడ్ లవ్ అది 1 సైడ్ లవ్ అయింది కాబట్టి ప్రేమించారు
మన ప్రేమించాలి గోగాలి అంటే మన ప్రేమి సంగతి అని తెలవాలంటే ఎట్లా బడిబంది కదా బడిబంది అయినాక ఒక ఊరవుతా అక్కడ కోరికాడ వాయిల్ చెట్లు వాయిల్ చెట్లు కూర్చుంది కంచేతల కూర్చోరు వాయిల్ చెట్లు కూర్చుంది ఆయన వచ్చేవరకు ఆయనకన్నా మొదలు మనం పోయి వాయిల్ చెట్లలో కూర్చున్నాం గానాలు ఇచ్చిన 3 తోల కాడికి వెళ్ళిపోతానా అని నాడి ఉల్లే చిన్నకు దేవ చింత కన్నా చిన్నదాన్ని రోజేవ దాన్ని రోజేవ నువ్వు నేను ఊడిపోయిన దేవ 12 మరణందరూ దేవై 12 మరణందరూ దేవయ్య ఎక్కుతుంటే దేవ ఎక్కడ లేని దుఃఖమచ్చరో దేవై ఎక్కడ లేని దుఃఖమచ్చరో దేవయ్య పిల్లాడిచి దట్టలు పెడితే దేవ చల్లాడించి దట్టం వచ్చిరో దేవయ్యో చల్లాడించి దట్టం వచ్చిరో దేవయ్యో నీళ్ళకంట నేనే వచ్చే దేవ నీళ్ళు లేవు నువ్వు లేవు రో దేవయ్య నీళ్ళు నువ్వు లేవు రో దేవయ్య మన్నే వచ్చే దేవ ఎడవా పిరి దేవయ్య పాగబట్టి ఎడవా పిరి దేవయ్య తుంబేవయ్య దేవా కుట్ర కొద్ది ఎడవా పిరి దేవయ్యో కుట్ర కొద్ది ఎడవా పిరి దేవయ్య మొదలు నేనే తలుగుతా నువ్వు అంత ఎగ్గలెక్కలు ఉన్నావా కోని పిల్లి కోని కోడెత్త పెరుగుతుంది గట్ల బెదురుతాడు గట్ట బెదురుతా అంటావు గట్లా మొదలు నేను తలుగుతా తర్వాత నువ్వు తలుగుకో అని మంగమ్మకు అనుకున్నాడు చెప్పతి రాదు సందడి పుస్తకాలు సంకనాడుకుని అత్తనే ఉన్నాయి అత్తేడు చెప్పతి రాదు మేర మంగమ్మకు అమ్మ చూసింది ఆనాడు పిల్లగాడు చెప్పతి రాదు దేవుడు ఏంటయ్యా నీకు రాదా నువ్వు వచ్చి నాకు కలిగినావు నువ్వు వచ్చి నాకు కలిగినావు నువ్వు ఢీకొన్నావు నువ్వే ఢీకొన్నావయ్యా నువ్వు గుద్దినావు నువ్వే గుద్దావు నీకు మొగోలు నీకు ఆడలు కనిపిస్తలేరా అదే అగో నువ్వు వచ్చి నాకు నువ్వు వచ్చి నాకు ఢీకొన్నావు నువ్వు వచ్చి నాకు కలిగినావు నువ్వు వచ్చి నాకు కలిగితే లారీ పై కూతురు కూర్చున్నట్టు అయింది అవ్వతో ఆడలు తెగపడ్డా నీ పంచాను అరే ఒక్క మాట నువ్వు కలిగినావు బాబో దీన్ని చేసుకుని నేను బతనా చేసుకుంటానే బాబడాడు పెళ్లి చేసుకోకపోతే మర్యాద దక్కదు మరి ఎందుకు అంటే నాకు ఇవాళ పెళ్లి ఖాయమైంది పూల పండు వరకు అయిపోయింది మాకు పెళ్లి ఖాయమైందా ఎవరికి ఇస్తారు ఎవరండి అయ్యో అందుకే మా మేనబాబు రంజిత్ కు రంజిత్ ఆయన మీ మేనబా ఆయన ఖాయం చేసిర్రా ఆయన ఖాయం చేస్తాం కానీ మరి వరకట్నం ఏ పని ఒప్పుకునేదే 75 లక్షలు వరకట్నం ఎంత 75 లక్షలు వరకట్నమే 75 లక్షలు వరకట్నం మరి వరపు చేపడి వచ్చారు 3 లక్షలు
పూజ ఎంత 3 లక్షలు వరపూజ వచ్చి వరకట్టం 75 లక్షలు వరకట్టం అలాగే 3 లక్షలు వరపూజ వచ్చి అంతే కాబట్టి మరి పూలైన ముచ్చట మా రంజిత్ బాబు చేస్తాడు ఆయన చెప్తాడు నాకెందుకు రాజు తలిగింది నాకెందుకు అని నేను తలిగింది ఎందుకని అని ఎందుకని ఆయన చేసుకోకపోతే నువ్వే చేసుకోవాలి మరి ఆ 3 ఏదో వచ్చినాయి ఏ 3 లక్షలు వరపూజ వచ్చినాయి ఆ 3 పోయిన మధ్య పెళ్లి చేసుకోవాలి అంతేనా కానీ ఒక్క మాట నువ్వే చేసుకోవాలి దాన్ని చేసుకోవాలి చదువుకోవాలి కానీ ఒక్క మాట నువ్వు చేసుకోవాలి ఆ దశపతి రాదు అనుకున్నాడు వీళ్ళు ఆడేవాళ్ళు వీళ్ళు తెగపడ్డారు బజార్కి ఎక్కి దశపతి రాజు మమ్మల్ని తలిగిందంటే అయ్యా నేను తలగలేదు ఆడలో తలిగిందంటే మొగోళ్ళు కూడా ఆడలో దిక్కే మాట్లాడతారు అరే నువ్వు మొగ కొల కానివి నువ్వు తలగన తలగవచ్చని వాళ్ళు కూడా ఆడలో దిక్కే మాట్లాడతారు ఓ మేర మంగమ్మ కోమట్ల గడమ్మకి ఇట్లా అంటుంది అని మా బాబు మళ్ళీ తోడు చెప్తాను అనుకున్నాడా మంచిది మల్లయ్య నదులు కూర్చుని కట్టక మెచ్చి పక్కన కూర్చొని రాజ్యం వెళ్తాడు పాపు మల్లయ్య ఎవరైనా నదల కుర్చీ మీద కూర్చుంటే రాజ్యం వెళ్ళాలి నదల కుర్చీ మీద కూర్చుంటే రాజ్యం వెళ్ళాలి నువ్వు నదల కుర్చీ మీద కటకం పెట్టినావు పక్కన కుర్చీ ఎత్తుకొని రాజ్యం వెళ్తాను అయితే ఈ రాజ్యం మనది కాదా ఈ దేశం మనది కాదా మనకంటే తండ్రివాడు ఎవడు మనకంటే గొప్పవాడు మనకంటే గొప్పలు ఎవరు బాబు దేశపతి రాజా ఇలా కచ్చిన కాడికి వచ్చి రాజ్యం మనకి దేశం మనకన్నా తండ్రివాడు ఎవడు మనకన్నా గొప్పవాడు అన్నావు కొడుక అసలు ఈ రాజ్యం నాది కాదు ఈ రాజ్యం నీదే కొడుక నాయన కొడుక రాజ్యం నాది కాదు దేశం నాది కాదు నీదంటే నీది కానీ రాజ్యం నాది ఎట్లయితుంది బాబు ఇలా నీ గత చరిత్ర అప్పటికిప్పటికన్నా దేనికైనా సమయం సందర్భం రావాలని చెప్పేంత ఓకే నాకుండాలి చెప్తే అర్థం చేస్తున్న జ్ఞానం కలిగి నీకు ఉండాలి కొడుక నిరా నీ గత చరిత్ర నీకు తెలియదు తండ్రిని కలిసి కాదు ఇరవై వచ్చిన తల్లి కాదు నువ్వు నా తండ్రివి కాదా కొడుక అన్నగన్న తండ్రి వెళ్ళి బాబు తెలియదురా దేవపురి పట్నం బాగా మత్తుకుంటాను తండ్రి పేరు దేవరాజు మీ తల్లి పేరు దేవనీల కొడుక నువ్వు వచ్చినాక మురికెళ్ళి మురిచి ముద్దులాడితే మీ తల్లి 2 కాళ్ళు పోతే మీ తల్లి ప్రాణం మొంగ వీధి మీ తండ్రి చేతిలో పెట్టి మీ తల్లి ప్రాణం మొంగ మీ తండ్రి ఒక మాట అన్నాడు భార్య లేని బతుకు నాకు అతను నన్ను పిలిపించుకొని వీధి నా చేతిలో ఒక మాట చెప్పిండు కొడుక మంత్రి మల్లయ్య నా కొడుకు తీసి నీ చేతిలో పెడతాను కొడుక నా కొడుకును సాధించి పెద్ద చేసి పెరిగితే ఒకవేళ మా కొడుకు చచ్చిపోతే మా కట్నాల కాడ పొందబెట్టు ఒకవేళ బతికినాడు సాధి సవరించి పెంచి పెద్ద చేసినాడు పెళ్లిడికి వచ్చినాడు ఈ రాజమప్ప చెప్పని నిందించి నా చేతిలో పెడితే ఆ కంచెలు ఇదివరదాకా నా కడుపులో వచ్చిన కొడుకులక సాధి పెంచి పెద్ద చేసిన కొడుక నాయన మల్లయ్య నా తండ్రి దేవరాజు ప్రాణం పోయేటప్పుడు నాయన నన్ను తీసి నీ చేతులు పెడితే నా రాజ్యానికి కాజపాడి నా దేశానికి కాజపాడి నా డబ్బు కాజపడి నా ధనానికి కాజపడి నాయన ఈ పోరుడు పాడవాడ వీడు ఎవరి సాట్ల పడ్డాడు వీడు ఎవరి కట్ల కాలినారు నాయన నీ పెద్దనేలు చేసి నా గొంతులో చేసి నొక్కిపడదే నా ప్రాణం వెళ్ళిపోవే పోరాయినా నా ప్రాణం వెళ్ళిపోవే పోరాయినా కాళ్ళ మీద పరిగిరాడా
నవరా నాయనా కొడుక తేజపతి మహారాజా మాట పూజే కొడుకు ఉరికి వచ్చి నాయన నా కాళ్ళు మొక్కినావా నా కొడుక తెలిసిన గాని నా కొడుక కులంగకోవాన్ని కాదు నా కొడుకు నాయన ఒక్క మాట అంటే వీరా నా కొడుకు నా రాజ్యాన్ని కాచబడి నా దేశాన్ని కాచబడి నా బంగాళాల భవంతులు కాచబడి చూడు ఎవరి గండ ఎవరి పిండ ఎవరి కాటవాడు ఎవరి సాటవాడని చిన్నప్పుడు నా ప్రాణం తీసి నన్ను పొంద వెళితే ఇదివర నా పొంద మీద కట్టి మొదటి వీరా కొడుక కొడుకరా కొడుక చపాతి మాట కొడుకు ఎట్లా వచ్చే ఒక్క మాట కొడుక ఈ బాకీలోన నేను ఉన్నా కొడుకు నా బాకీలోన లేవు కొడుకు కొడుకులోనే కాదు కాదు ఉంటే రక్తం యువత ఎక్కరలేదు అన్నారు దిగిదచ్చి మసాలా అప్పుడు ఒక్క మరిచినారు మరొక మరిచి కావాలన్నారు కొడుకు రేపటి కాలం నేను మసాలా పడితే సాయిన తండ్రి సాయిన తల్లి మసాలా పడ్డదా అని నీ చేత బుక్కెడంత పోవేది నాకు అంతే చాలు కొడుక మా కర్మలక్ష్మి ప్రాణం పోతే చేతుల ధర్మంగా దానం చేస్తే నాకు అంతే చాలు